ఒక కుంటి వికలాంగుడైన భక్తుని కోసం ఆ ఏడుకొండల తిరుపతి బాలాజీరాజు సమర్పించిన రాజభోగాన్ని తిరస్కరించారు. బంగారు పళ్లెంలో అలంకరించి ఉంచిన 56 రకాల రాజభోగాలు అక్కడే అలాగే మిగిలిపోయాయి. కాని భగవంతుడు ఆ పేదవాడి మట్టికుండలో పెట్టిన సరళమైన పెరుగన్నం ప్రసాదాన్ని స్వీకరించాడు. అది ఎందుకు? ఇది తిరుమల దగ్గర ఉన్న కురువా గ్రామంలోని ఒక పేద కుమ్మరి కుటుంబంలో జన్మించిన భీముడు అనే వ్యక్తికి సంబంధించిన కథ. రోజంతా మట్టిపాత్రలు తయారుచేసి వాటితోనే కష్టంగా జీవనం సాగించేవాడు. అతను తిరుపతి వెంకటేశ్వరుని అపార భక్తుడు. కాని అతడు అంగవైకల్యంతో బాధపడేవాడు. అందువల్ల ఎత్తైన కొండపై ఉన్న ఆలయానికి వెళ్లటం అతని వల్ల కాలేదు. అందుకే తన ఇంట్లోనే వెంకటేశ్వరుని మట్టి విగ్రహాన్ని తయారు చేసుకున్నాడు. తినడానికి అతని దగ్గర ఉన్నది కేవలం చల్లని పెరుగన్నం మాత్రమే. దానిని తన చేత చేసిన మట్టి పాత్రలో నింపి కన్నీళ్లు పెట్టుకుంటూ దేవునికి నైవేద్యంగా అర్పించేవాడు. మరోవైపు చోళరాజు తొండమాన్ ప్రతిరోజూ గర్వంగా బంగారు పాత్రల్లో నెయ్యి, మేవాలతో నిండిన రాజభోగాన్ని ఆలయానికి పంపించేవాడు. ఒక ఉదయం ఆలయ ద్వారాలు తెరవగానే పూజారులు ఆశ్చర్యంతో వణికిపోయారు. రాజు పంపిన బంగారు పాత్రల్లోని భోజనం ముట్టనట్టే ఉంది. కాని శ్రీ బాలాజీ విగ్రహం నోటిమీద పెరుగన్నపు గింజలు స్పష్టంగా కనిపించాయి. ఈ విషయం రాజుకు తెలియగానే అతను తీవ్రంగా కలతపడ్డాడు. భగవంతుడు నా రాజభోగాన్ని వదిలి ఎవరి పెరుగన్నం తిన్నాడు అని దిగ్భ్రాంతి చెందాడు. అతని అహంకారం పూర్తిగా చీలిపోయింది. అప్పుడు భగవంతుడు రాజుకు కలలో దర్శనమిచ్చి, రాజా, కురువా గ్రామంలో నా భక్తుడు భీముడు ఉన్నాడు. నీ బంగారం, నెయ్యి, మధురమైన వంటకాల కన్నా అతని మట్టిపాత్రలోని సాదాసీదా పెరుగన్నమే నాకు ప్రియమైనది. ఎందుకంటే అందులో అహంకారం లేదు, ప్రదర్శన లేదు, శుద్ధమైన ప్రేమ మాత్రమే ఉంది అని చెప్పాడు. మరుసటి రోజే రాజు ఆ గ్రామానికి వెళ్ళాడు. ఆ కుమ్మలి వికలాంగుడి పాదాలకు నమస్కరించాడు. అదే క్షణం రాజు ఆదేశించాడు, ఇప్పటి నుండి భగవంతునికి సమర్పించే మొదటి నైవేద్యం మట్టిపాత్రలో ఉన్న పెరుగన్నమే. శ్రీ బాలాజీకి ఇప్పటికీ అత్యంత ప్రియమైనది అదే, పేదవాడి ప్రేమతో నిండిన పెరుగన్నమే. అందరూ విష్ణుభక్తులు కమెంట్లో తప్పకుండా జై తిరుపతి బాలాజీ అని రాసి లైక్, సబ్స్క్రైబ్ చేయండి.